Hi friends, this is Krishna. Welcome back to our channel Krishna Creations and Tech. Friends, ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే నేను మీకైతే ఒక సూపర్ ట్రిక్ అనేది యూస్ఫుల్ ట్రిక్ అనేది ఒక యాప్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఏంటి అంటే అంటే ఇది అనేది మెయిన్లీ ఎవరికంటే వాట్సాప్ యూజర్స్ వరకు అయితే ఈ వీడియో అనేది యూస్ అవటం అయితే జరుగుతుంది. అంటే నార్మల్ జీబీ వాట్సాప్ యూజర్స్ కాకుండా, వైఓ యూజర్స్ కాకుండా నార్మల్ యూజర్స్ ఉంటారు కదా, నార్మల్ వాట్సాప్ యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అనేది ఈ ట్రిక్ అనేది యూస్ఫుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇదేంటి అంటే ఎవరైనా మనకు మెసేజ్ అయితే చేశారు, మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ వచ్చింది, మెసేజ్ మనం చూసే లోపల డిలీట్ వాళ్ళు చేశారు. అప్పుడు ఏం చేస్తారు, మనకు కావాలి అనుకుంటే ఇంట్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి నోటిఫికేషన్ హిస్టరీలో మనం మెసేజ్ అనేది చూసుకుంటాం. కాదు, వాళ్ళు మొబైల్లో మన వాట్సాప్కి ఫోటో పెట్టి డిలీట్ చేశారు. అప్పుడు ఎలా చేస్తారు, మనం నార్మల్గా నోటిఫికేషన్ హిస్టరీ కూడా ఫోటో పెట్టారు అని వస్తుంది, కానీ ఫోటో అనేది మనకనేది ఓపెన్ అవ్వదు కదా. సో మనకేంటి అంటే దానికోసం కూడా ఫోటో అనేది పెట్టి డిలీట్ చేసినా కానీ మనమైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏ ఫోటో పెట్టారో కూడా మనమైతే తెలుసుకోవచ్చు, మనకనేది ఏ ఫోటో వచ్చిందో కూడా తెలుసుకోవచ్చు. అంటే డిలీట్ అయిన మెసేజెస్ లేదా ఫొటోస్ రెండు అనేది మనమైతే చూసుకోవచ్చు. ఇంకా స్టేటస్ కూడా వేరే వాళ్ళని సెండ్ మీ అని అడుక్కోకుండా మనం అనేది మన ఓన్గా కూడా మనమైతే ఈ యాప్ ద్వారా ఈ యాప్ను ఉపయోగించి మనమైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగ మనమైతే ఎలా చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్, ఆ యాప్ ఏంటి, యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏ ప్రాసెస్ చేయాలి, మొత్తం అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనమైతే డిస్కస్ చేయబోతున్నాను, నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. అంతకన్నా ముందుగా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో ఇంకా లైక్ చేయండి, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. యాప్ విషయానికి వచ్చేసి మనకి ఏంటి అంటే యాప్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. యాప్ నేమ్ వచ్చేసి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనమైతే ఓపెన్ అయితే చేసుకున్నాం. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలాగైతే ఇంటర్ఫేస్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీకైతే కొన్ని పర్మిషన్స్ జరుగుతుంది, యాక్సెప్ట్ అయితే ఇచ్చేసుకోండి. కొన్ని పర్మిషన్స్ అయితే అలో అయితే ఇచ్చేసుకోండి. పర్మిషన్స్ అలో ఇచ్చేసుకుంటా వెళ్ళిపోయిన తర్వాత మీకైతే ఇలాగైతే ఇంటర్ఫేస్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఏ యాప్లో వచ్చే మెసేజెస్ ఆర్ ఫొటోస్ అంటే మనం డిలీట్ చేసినా కానీ మనకు ఇక్కడ చూడాలనుకుంటున్నాము, మీరైతే సెలెక్ట్ చేసుకోండి ఏ యాప్. మనకు వాట్సాప్ కావాలి కాబట్టి సింపుల్గా వాట్సాప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. వాట్సాప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎనేబుల్ అయితే ఇచ్చేసుకోండి. ఎనేబుల్ ఇచ్చేసుకున్న తర్వాత మీకైతే ఇలాగైతే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇలాగైతే వచ్చేయడం అయితే జరుగుతుంది. మీకు ఇలాగ మనకనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే వాళ్ళు పెట్టే మెసేజెస్ కావచ్చు, ఇంకా వాళ్ళు పెట్టే ఫొటోస్ కావచ్చు, డిలీట్ అయితే వాళ్ళు డిలీట్ చేసినా కానీ మనకనేది మనమైతే ఏ ఫోటో పెట్టారు, ఏ మెసేజ్ పెట్టారు, మనం ఏ పెట్టి డిలీట్ చేశారు, ఏ ఫోటో పెట్టి డిలీట్ చేశారు మనమైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇంకా మన వాళ్ళ స్టేటస్లు కూడా మనమైతే చూసుకుని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఈ చిన్న ట్రిక్, ఈ చిన్న యాప్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఈ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు కదా. అవ్వాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ఫ్యూచర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి, మీరైతే చూస్తూ ఉండొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో సంబంధించిన డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.